హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా బోర్ కొట్టింది. ఎందుకంటే దగ్గర దగ్గర 20 నిమిషాల వరకు ఏం లేదు ఎపిసోడ్‌లో. ఏందో రాజులు, రాణులు ఇవన్నీ నాకు నచ్చలేదు. అది అది స్కిప్ చేద్దామంటేనేమో లైవ్ వచ్చినట్టు వస్తుంది కదా ఎపిసోడ్. అట్లే కంటిన్యూగా చూడాల్సొచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ ఎండింగ్ చూడాలనుకున్న. ఎండింగ్‌లో తనుజ గెలుపుంది కదా, కళ్యాణ్ పైన గెలవడం. ఆ గెలుపు కోసం వెయిటింగ్ చేసేసి ఎపిసోడ్ మొత్తం చూడడం జరిగింది. మీరు కూడా నాలాగే అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు దయచేసి తనుజ ఫ్యాన్స్ ఎవరున్నా కూడా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను లైక్ చేయమని అడుగుతున్నా కూడా లైక్ చేస్తలేరు. ఇంకా అడగకపోతే అసలే లైక్ చేయరని ఉద్దేశంతో అడగాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కళ్యాణ్ తనుజ కోసం సాక్రిఫైస్ చేసిండా అని చాలామంది సాక్రిఫైస్ చేసుంటాడు. తనుజ కోసం మామూలుగా లేట్గా ఆడుతున్నాడు గేము. ఆయన స్లో అయిపోయిండు. కావాలని తనుజ గెలిపించడం కోసమే ఆయన ఏంటిది తనుజను వెన్నుకోవడం జరిగింది అని చెప్పేసి ఎన్నో పుకాడాలు, అంటే ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు హేటర్స్. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మీ అందరి కళ్ళు దుబ్బాయా అనిపించింది నాకైతే. ఎందుకంటే తనుజ ఎక్కడైతే గేమ్ ఆడట్లేదు అందరు అంటుర్రు. అయినా కూడా అన్ని గేమ్లు ఆడుకుంటూ వస్తుంది. 5 సార్లు కెప్టెన్ కంటెండర్గా ఈ లాస్ట్ విన్నింగ్, అంటే లాస్ట్ మూమెంట్కి వచ్చేసి సెకండ్ పొజిషన్లోకి వచ్చేసి అవుట్ అవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడ పట్టు వదలలేదు. తన గేమ్ ప్రయత్నం చేసుకుంటూ వస్తూనే ఉంది. 5 సార్ల కంటెండర్, అంటే 6 సార్లు 7 సార్ల కంటెండర్ అయింది. 5 సార్ల సెకండ్ పొజిషన్కి వచ్చి అవుట్ అయింది. మీకు కళ్ళు కనిపించట్లేదు అంటే ఉత్తనే ఏం ఆడకుండానే ఉత్తనే కెప్టెన్ కంటెండర్లో అయ్యిర్రా అందరూ హౌజ్లో? అందరు అయ్యిర్రా? అయితే అందరైతే ఆమె కూడా అయినట్టే. అందరూ ఏం హౌజ్లో ఏం పీక్ పడేయకపోతే ఆమె కూడా ఏం పీక్ పడేయనట్టే. అందరు ఫిజికల్లీ అదేమన్నా ఫిజికల్ టాస్కా ఏముంది తొక్కల టాస్క్ అని చెప్పేసి కింద కామెంట్ రాస్తారు. ఉత్తనే మొన్నటి వరకు భిక్షం అడుక్కొని ఈరోజు అయిందేమో అని కూడా రాష్ట్రంలో ఉన్నారు. అరే మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకండి. ఒక ఆట ఆడిందా ఆడలేదా అనేది మీరు ఒకసారి లైవ్ చూడండి. ఆ అమ్మాయి ఎలా ఆడింది అన్నది. ఆ అమ్మాయి గెలుపుని తీసుకోలేక ఇలాంటి కామెంట్స్ ఎందుకు పాస్ చేస్తున్నారు? ఆ అమ్మాయి కళ్యాణ్ పైన గెలవడం మీరు తీసుకోలేకపోతున్నారు. కళ్యాణ్ పైన తనుజ హేటర్స్ ఉంటారు కదా, ఆ కళ్యాణ్ పైన గేమ్ గెలిచింది కదా, అది తీసుకోలేక ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అనిపించింది. నిజం చెప్పాలంటే పుల్లాగా ఆడింది, దూసుకొచ్చి ఆడింది, సూపర్ ఆడింది, తోపులాగా ఆడింది. ఇంక ఏం చెప్పినా తక్కువ. ఎందుకంటే ఆమెకు వచ్చినటువంటి వెలివేషన్స్ అలా వచ్చేసినాయి. మీరు ఏదైతే ఆడట్లేదు అన్నారు, అలాంటిది సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అని తెలిసినా కూడా, బయట హేటర్స్ చాలామంది ఉన్నారు అని తెలిసినా కూడా, ఈరోజు అంటే నిన్న ఆడినటువంటి గేమ్లో తనకు వెలివేషన్స్ ఎంతో దూరం వెళ్ళిపోయింది. తను విన్నింగ్ పొజిషన్లో అలా స్టేబుల్ అయి ఉన్నది. మీరు ఏమనుకున్నా పర్లేదు, తను ఖచ్చితంగా ఈ ఒకవేళ బిగ్ బాస్ చేతిలో గిమ్మికిలు ఉంటాయి కాబట్టి లాస్ట్ ఒకసారి థర్డ్ సీజన్లో శ్రీముఖి విన్ అయ్యేది రాహుల్ సిబ్లింగంజని చేసినట్టుగానే ఈసారి కూడా చివరి మూమెంట్కి వచ్చినాక మళ్ళీ ఏమైనా జిమ్మికిలు చేసేసి మళ్ళీ ఎవరికి కప్పిస్తాడో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఈ పొజిషన్లో చూసినట్లయితే తనుజను కొట్టేవారే లేరు. తనుజ రన్నింగ్ ఏమంటారు విన్నింగ్ రేస్లో దూసుకెళ్తుందని అనిపించింది నాకైతే. అలాంటి మూమెంట్స్ కలిగినాయి. ఒక రాజు పొజిషన్లో అప్పనంగా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మీ కళ్యాణ్ బాబు అంటారు కదా, మీ కళ్యాణ్ అంటారు కదా, మీ కళ్యాణ్కి బిగ్ బాస్ అప్పనంగా అంటగట్టినటువంటి రాజు పదవి. కానీ తను గెలుచుకొని వచ్చినటువంటి క్యూన్ పదవి. ఇప్పుడు మీరు చెప్పండి ఏ పదవి గొప్పదో? ఎవరు అప్పనంగా వచ్చిన దానికి బయట నుంచి వెళ్ళి సంజయ్ తుమ్మ వచ్చేసి రాజు అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ రాజులను ఇప్పుడు రాణులను ఎవరు నిర్మించారు? బిగ్ బాసే కదా. అది అప్పనంగా వచ్చిందే కదా. తన పదవిని రిస్క్ చేసేసి మళ్ళీ పొందలే కదా వాళ్ళు. ఇక్కడ చూడండి, తన అప్పనంగా గెలుచుకుంది ఓకే. అయితే రీతు చౌదరి కానీ, మన కళ్యాణ్ కానీ, దివ్య నిఖిత కానీ, వీళ్ళందరూ కానీ అప్పనంగా వచ్చింది. బిగ్ బాస్ ఏం చేసిండు? ముగ్గురిని 2 రాణులు చేసిండు, ఒక రాజుని చేసేసిండు, అప్పనంగా పెట్టేసిన పదవి అది. దానికే మీరు ఎంతో పొంగిపోకండి. నేను ఇట్లా చెప్తా, అప్పనంగానే వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు కమాండర్స్ 4 ఎన్నుకోండి, ప్రజలు 4 ఎన్నుకోంటే వీళ్ళు ఎన్నుకున్నారు. వాళ్ళు ఎన్నుకున్నాక అక్కడ కమాండర్ పొజిషన్స్ కూడా ఏం చేసిండు బిగ్ బాస్? ఒక టాస్క్ పెట్టిండు. మీ మధ్య మీరే కమాండర్గా మీరు కరెక్ట్ పొజిషన్, అంటే ఏమంటారు మీ పదవిని మీరు నిలదొక్కుకోవాలంటే మీ మధ్య కూడా గేమ్ జరగాలని చెప్పేసి అందరి కమాండర్లో గేమ్ పెడితే అందరూ మళ్ళీ నిరూపించుకున్నారు. మీ కమాండర్ పొజిషన్ బలమైన పొజిషన్ నిరూపించుకున్నారు. దాని తర్వాత తను ఆ పొజిషన్లో ఓడిపోయినటువంటి సంజన గారు కూడా ప్రజలతోని గేమ్ ఆడి, తన పదవిని రిస్కులో పెట్టి ప్రజలతోని గేమ్ ఆడి మళ్ళీ తన పదవిని వెందించుకుంది. అక్కడ రాజులు ఎవరైనా ఏమైనా చేస్తారా? ఏం లేదు. దాని తర్వాత దివ్య నిఖిత గేమ్ ఆడే టైంన కళ్యాణ్ రావచ్చు గేమ్ ఆడడానికి. కళ్యాణ్ రాకుండా దివ్య నిఖితను పంపించేసిండు గేమ్లో ఆడిపోవని. ఇక నేను కూర్చున్నా, నాకు వచ్చింది అప్పనంగానే రాజు పదవి అయిపోయినా అని కూర్చొని కళ్యాణ్ను మన రీతు ఇద్దరు కూర్చున్నారు.
దివ్యను పంపించేసేది. దివ్య వచ్చింది తన వంతుగా ఆడాలి, నేను కూడా ఆడాలని నిరూపించుకోవాలి, నామినేషన్లో ఉన్న ఉద్దేశంతో వచ్చింది. నిఖిల్ని ఎంచుకుంది. నిఖిల్ అయ్యర్ మీద ఓడిపోయింది. నిఖిల్ మీద ఓడిపోయి తను మళ్ళీ కమాండర్ అయింది. నిఖిల్ కూడా ఆ పదవి ఉత్తగా వచ్చిందా అంటే కమాండర్ పదవి కూడా ఉత్తగా రాలేదు. నిఖిల్ కూడా చేసిండు కమాండర్ కూడా. ఆయన రెండు గేములు ఆడిండు. ఒక బ్యాక్ టు బ్యాక్ 2 గేములు విన్ అయ్యిండు. ఒకటి ఏం గేమ్ విన్ అయ్యిండు. మళ్ళీ నిఖిల్ కూడా ప్రజలతో గేమ్ ఆడిండు. నిఖిల్ ఏం చేసిండు, ప్రజలతో గేమ్ ఆడి తను ఆ పదవిని మళ్ళీ తీసుకున్నాడు. ఎవరు, మన డెమన్ పవన్ను నిఖిల్ ఇద్దరు కలిసి అవతల భరణి గారు గౌరవ్ పైన ఇద్దరి పైన గేమ్ ఆడి తన పదవిని తాను మళ్ళీ ఇద్దరు తెచ్చుకున్నారు. గౌరవ్ మన నిఖిల్ కానీ డెమన్ పవన్ కానీ మళ్ళీ పదవిని, కమాండర్ పదవిని మళ్ళీ బదిలపరుచుకున్నారు. ఇక్కడ రాజు మాత్రం ఏ రిస్క్ చేస్తలేడు. రాజు ఏ రిస్క్ చేయకుండా ఆయ కూర్చున్నాడు. తిందామా తొంగుందామా అని కూర్చున్నాడు. ఈ వారంలో అంతకుముందు వారంలో కూడా ఏం పిక్ పడేసిండు కళ్యాణ్. ఏం లేదు. మీరేదో ఫస్ట్ వీక్లో బాల్ ఇట్లేసింది, బాల్ గేమ్ వేసింది, అది తప్ప ఇంకెక్కడ ఏం కనపడదో నాకు తెలియదు. అది మీరేమైనా రాసుకోండి, మీరేమైనా వేసుకోండి, కానీ నాకైతే ఇక్కడ కళ్యాణ్ గేమ్ ఎక్కడ కనపడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయి అన్న దివ్య అన్న వచ్చేసి ఇద్దరు ఇట్లా మళ్ళీ వీళ్ళిద్దరు గెలిచి వచ్చారు కదా, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకరి మీద ఆడానంటే నీకు ఎట్లాగో డెమన్ పవన్ మీద గేమ్ ఆడలేదు అమ్మాయి. అంత డెమన్ పవన్ ఫిజికల్ టాస్క్ బాగా ఆడతారు కదా, నేను ఆడలేని ఉద్దేశంతో నిఖిల్ ఎన్నుకోవడం వల్ల నిఖిల్ ఆ గేమ్ గెలిచిండు. మళ్ళీ దివ్య నిఖిత కమాండర్ అయింది. నిఖిల్ రాజుకు వచ్చిండు. ఆయన బిగ్ బాస్ ఇస్తే రాలేదు, ఆయన స్వతహాగా గెలిచి వచ్చిండు. నిజమైన రాజుకు వచ్చిండంట అక్కడికి. నెక్స్ట్ మళ్ళా తనుజ కూడా ఇప్పుడు ఏమైంది, డిమాండ్ పవన్ పాపం అన్యాయం జరిగింది అంటే డిమాండ్ పవన్కి అన్యాయం జరిగింది నిజమే చెప్పొచ్చు, కానీ ఇక్కడ డిమాండ్ పవన్ కూడా అయిందంట కాని దాంట్లో అన్నట్టు అన్నిట్లు దూరినట్టుగా ప్రతిది ఇప్పుడు ఏ గేము ఎలాంటి టైంలో ఆడాలనో అది తెలియట్లేదు డిమాండ్ పవన్. ఇప్పుడు ఏది ఫుడ్ టాస్క్ వచ్చింది అనుకో, ఆ ఫుడ్ టాస్క్లో నేనే ఆడుతా అంటాడు. మామూలుగా ఏదైనా స్పాన్సర్ టాస్క్ వచ్చింది అనుకో, స్పాన్సరింగ్ టాస్క్ వస్తుంది కదా, ఆ టాస్క్లో నేనే ఆడుతా అంటాడు. ప్రతి ఒక్క చోట డిమాండ్ పవన్ గేమ్లలో తురుము కావచ్చు, కానీ ప్రతి అనవసరమైన గేమ్లు ఇప్పుడు అదంత వెలివేషన్ ఇచ్చే గేమ్లు స్పాన్సర్ టాస్క్లు అంత అవసరం కూడా లేదు, కానీ అక్కడ నేను ఆడితే ఇక్కడ నేను ఆడితే అంటే అన్నింటిలో నువ్వు ఆడుకోవడం మిగతా వాళ్ళు ఏం చేస్తారన్న ఉద్దేశంతో డిమాండ్ పవన్ పీకేయడం జరుగుతుంది గేమ్లో నుంచి. నువ్వు వద్దు అని అన్నికంటే స్పాన్సర్ టాస్క్ ఏది బిర్యానీ టాస్క్ ఆడితే ఆ బిర్యానీ టాస్క్లో కూడా మన ఎవరితోటి మాధురి గారితో ఆట ఆడిండు. మాధురి గారితో బిర్యానీ పొట్టాలు తీసుకొచ్చి కూరలకు ఏం కావాలి, ఉప్పు కారం ఏం కావాలి, ఏం తీసుకొచ్చి అడగడం అనేది అదొక టాస్క్. అలాంటి టాస్క్లు ఆడాలి డిమాండ్ పవన్. ఆయన కేపబిలిటీ ఏంది, అలాంటి పిచ్చి టాస్క్లు ఆడుకోవడం కూర్చోవడమేనా? ఫిజికల్ టాస్క్లు వస్తే దుమ్ము దులిపేద్దామని చెప్పేసి రెడీగా ఉండాలి. గలం టాస్క్లు ఆడుతుంటే నువ్వు అన్నింటిలో నువ్వే పోతున్నావు కదరా, ఇంకా జాలేరా అని వెనకకు లాగేయడం జరుగుతుంది. ఈయన ఎక్కడెక్కడ ఆడాలి, ఎక్కడెక్కడ స్టార్ట్ చేసుకోవాలి, ఎలాంటి గేమ్లలో ఆడాలని ఆడి ఉంటేనా మామూలు ఉండపోయేది వెలివేషన్స్. కానీ ఆయన కూడా ఎక్కడ పడితే అక్కడ స్టెప్ తీసుకొని నేను ఆడతా అన్నిటి కురకడం వల్ల ఆ డిమాండ్ పవన్ వెనక లాగడం అనిపించింది నాకు. అదే డిమాండ్ పవన్కి అన్యాయం జరుగుతుంటే ఆయన ఎక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ ఏ ఉద్దేశంలో నేను వెనకబడిపోతున్నానని ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుండేది. అరే నేను సరైన పొజిషన్లో వెళ్ళాలి, సరైన టైంలలో ఆడాలి. ఇప్పుడు దివ్యని అట్టించి వచ్చేది రాణిగా దివ్యనికైతే పోటీకి వస్తున్నప్పుడు అక్కడ నిఖిల్ వెళ్తున్నాడు గేమ్కి. నిఖిల్ వెళ్తున్నప్పుడు నేను వెళ్ళను, నన్ను వెళ్తే తీసుకో దివ్య ఎట్లాగా అనుకున్నప్పుడు అక్కడ తప్పుకోనుండి ఏ సంజన గారినో లేకపోతే తనుజను పంపించుంటే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కు ఎవరు డిమాండ్ వెళ్ళేటాడు. ఎక్కడ మళ్ళీ ఆడతాడు, మళ్ళీ కూడా ఆడతాడు. 24 అవర్స్ గేమ్ బట్టి 24 అవర్స్ గేమ్ ఆడతాడు. అంటే ఇక పక్కోడు కూర్చోడుగా ఖాళీగా అందుకే లాగేయడం జరుగుతుంది అన్నట్టు. ఆయనకు అన్యాయం అక్కడనే జరుగుతుంది అనిపించింది నాకు. మళ్ళీ నెక్స్ట్ ఇక రాజు ఏం చేసిండు, ఇక్కడ రాజు ఎన్నుకోవాలి కదా, రాజు కూడా ఇది రాజు కళ్యాణ్ దోలిరు. నువ్వు నీ రీతి చౌదరి అయితే ఇక ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే అన్నట్టుగా ఆడ వేస్తే మూలకు ఆడైతే అట్టే కూర్చుంటున్నట్టుగా, అమ్మో నాకు ఈ పదవి పోతే రాదు, ఇక నేను మంచిగా కూర్చున్నానా, ఇక తిందామా ఈ పదవి అప్పనంగా వచ్చిన పదవి, ఇక కూర తీసుకురా, ఇక బో తీసుకురా, నాకు నెత్తి ఏంది అంటారు, నాకు మసాజ్ చేయి, హెడ్ మసాజ్ చేయి, నాకు అన్నం తినిపించు, మూతి తినిపించు, ఇక ఈ డ్యాన్స్లే ఇయే పదవి. ఎంటర్టైన్మెంట్ అంటే కదే అనుకున్నాడు దాన్ని. రాజు పదవి రాణుల పదవులు అంటే ఇంక ఎంటర్టైన్మెంట్ ఇంకెంత చేయొచ్చు అనే ఆలోచన విధానం కోల్పోయి తిండి కోసమే వీళ్ళు రాజులు రాణులు అనేట అనిపించింది. అక్కడి నుంచి సంజయ్ తుమ్మ వచ్చిండు, ఇక నీ అమ్మ తిండి తినిపిద్దామా అని చెప్పేసి ఏమన్నా తినిపిస్తాను, ఇక తిన్రి ఏమో కష్టపడి తీసుకున్న పదవిలాగా ఇది తిన్రి రాజులకు అని చెప్పేసి రాజులకు మంత్రులకు అని చెప్పి మంత్రులకు ప్రజలకు అని చెప్పి ప్రజలకు మంత్రులకు తక్కువ, వీళ్ళకి ఏదో వెలివేషన్ చేసేసి వీళ్ళు సూపర్ తోపులా గేమ్ ఆడిచ్చి కింగ్ అండ్ కింగ్ అయ్యారని చెప్పేసి తినిపిస్తూనే ఉన్నారు. ఏందో ఏమో బిగ్ బాస్ ఏమనుకున్నాడు ఏమో, అంటే కళ్యాణ్ నాకు చికెన్ తినాలని చెప్పేసి ఆయన రాసిండు కదా, రాసి పంపించిండు వీకెండ్ స్లిప్, దాన్ని ఫుల్ఫిల్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ సంజయ్ తుమ్మని పిలిపించేసి ఆ చికెన్ కోరిక నెరవేర్చిరేమో అనిపించింది కళ్యాణ్ గారి. ఎందుకంటే ఆయన ముద్దుల కొడుకు కదా బిగ్ బాస్కు, అందుకే నెరవేర్చినట్టు అనిపించింది నాకైతే. ఇక నెక్స్ట్ గేమ్ ఆడాలంటే ఇక ఆమె రీతి చదరి నేను ఆడలేను, నేను ఎందుకంటే నాకు ఇమ్యూనిటీ కావాలా, ఈ వారం నేను క్యాప్టెన్ కంటెండర్ కావాలనుకుంటాను, నేను వెళ్ళను అని చెప్పేసి రిస్క్ తీసుకోలేను, నేను వెళ్ళాలంటే
అక్కడి నుంచి వెళ్ళి ఏమో కమాండర్ల నుంచి వెళ్ళి ఏమో ఇద్దరిని ఎన్నుకోమంటే అక్కడ దివ్యనికితను ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు. ఆ వాస్తవం చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే ఇమాన్యుల్ నిజంగా కన్నింగ్ పర్సనే. సంజన గారు ఇమాన్యుల్‌కి ఎంత ఒక్కసారి కెప్టెన్ బ్యాట్ చేసినందుకు ప్రతి చోట స్టాండ్ తీసుకుంటుంది, ప్రతి చోట ముందుకు దోస్తుంది, ప్రతి చోట నువ్వే ఉండాలిరా, నువ్వే ఉండాలి, నువ్వు కావాలి, చెయ్యాలి, ఆడాలి, పాడాలి, ప్రతి చోట స్టాండ్ తీసుకుంటుంది. కానీ ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ కోసం, అంటే అక్కడ ఉన్నటువంటి సంజన గారి కోసం ఎక్కడ స్టాండ్ తీసుకోవట్లే. పేరుకు మా సంజన గారిని కూడా తీసుకుంటే బాగుంటుంది. దివ్య నా కోసం స్టాండ్ తీసుకున్నాడు. దివ్యకు అంతకుముందు వారంలో ఈయన స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చిన వారంలో మళ్ళీ అంతకుముందు వారంలో దివ్యను ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసిండు. మళ్ళీ దాని తర్వాత ఎవరు దివ్య తనుజని క్యాప్టెన్ చేయకుండా ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసింది. ఎందుకంటే నాకు నువ్వు చేసినావు, నీకు నేను చేసిన. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ వారం కూడా మరి నాకు చేసింది అన్న, నాకు పోయిన వారం చేసింది, అందుకే మళ్ళీ దివ్యను పెడతాను. పోయిన వారం చేసింది కాబట్టి దివ్య. మళ్ళీ మా అమ్మ కూడా చేయాలని ఉంది కానీ మాట వరుసకు మళ్ళీ పై వరుసకు మా అమ్మ కూడా చేయాలని ఉంది కానీ అనడం అక్కడి వరకు వదిలేసాడు. ఇక అట్లా కనీసము మరి ఆడ అయినోళ్ళు ఎవరు, కానోళ్ళు ఎవరు, ఎవరికి సాయం చేద్దాము, ఎవరు క్యాప్టెన్ అవ్వాలి, ఎవరికి అవ్వకూడదు, అది తీసుకునేది కూడా తెలియదు. స్టాండ్ తీసుకోవడం ఖచ్చితంగా తీసుకోవాలంటే అక్కడ డెమన్ పవన్ అన్న తీసుకోవాలి, లేకపోతే సంజన గారిని తీసుకోవాలి. అక్కడ డెమన్ పవన్ పేరు చెప్తలేరు, సంజన గారి పేరు చెప్తలేరు. ఇక ఏంది దివ్యనికేతన్ తీసుకోవడం అయితే నాకు అని పేరు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ రాణిలో 2 రోజులు తిని తిన్నది తొంగింది. జట్టు మసాజ్, ఆ మసాజ్, ఈ మసాజ్ చేయించుకొని మళ్ళీ గేమ్ ఆడి నిఖిల్ మీద ఓడిపోయి కమాండర్ అయింది. మళ్ళీ పంపిస్తామంటే కొంచెం బుర్ర ఉందా అని నాకు అనిపించింది. అక్కడ డెమన్ పవన్ను సంజన గారిని పెట్టుంటే తనజితో పాటు బాగుండేది. అక్కడ ఎందుకంటే కళ్యాణ్ వస్తుండే కాబట్టి డెమన్ పవన్ ఎన్నుకోపోయితే తెలిసేది పోటీగా. అక్కడ ఏం చేసిండు కళ్యాణ్, ఇప్పుడు ఆడ ఒకటి ఎవరు వచ్చారు, మన దివ్యనికితను తనుజ రావడం వల్ల కళ్యాణ్ ఏం చేసిండు, తనుజకు ఛాయిస్ ఇచ్చిండు. తనుజ ఎందుకంటే ఒకవేళ క్యాప్టెన్ కాలేదు, ఆమెకు ఒకవేళ నేను ఓడిపోతే ఆమె క్యాప్టెన్ అవుతుంది అనుకున్నాడా, లేకపోతే అట్ట కూడా అనుకుంటుండొచ్చు, లేకపోతే తను ఈజీగా గెలవచ్చు ఈమె మీద. దివ్య ఆల్రెడీ టాస్క్లు బాగానే ఆడుతుంది కదా, తనుజ అయితే ఈజీగా గెలవచ్చు అనే ఉద్దేశంతో కూడా ఎన్నుకొని ఉండొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే టాస్క్ చూసినాక నాకు అట్లా అనిపించింది. ఆ టాస్క్లో కళ్యాణ్ దూకుతానని చూసినాక కళ్యాణ్ ఎక్కడ ఒక్కసారి కూడా డ్రాప్ అవుట్ అవ్వలేదు, అంత స్పీడ్గా ఉరుకుతానని అనిపించింది. గెలవాలి అనే తపనతో కళ్యాణ్ ఆడుతుంటే నాకు అప్పుడు అనిపించింది. అక్కడ అది తనుజని గెలిపించాలనే ఉద్దేశంతో తనుజని తీసుకోలేదని నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు. అక్కడ తనుజని తీసుకొని తనుజ పైన గేమ్ ఆడడం స్టార్ట్ చేసిండు. ఆ గేమ్లో ఎక్కడ కళ్యాణ్ గివ్ అప్ ఇవ్వలేదు, ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు, ఎక్కడ లేదు. లైవ్ చూసినాక అయితే అర్థమవుతుంది. ఆయన ఏంటంటే మైండ్ గేమ్లు ఆడలేడు కళ్యాణ్. మైండ్ గేమ్లు అసలు మైండే లేదని అనట్లేదు, మైండ్ గేమ్లు ఆడలేడు. ఎందుకంటే వీకెండ్లో డెమన్ పవన్ కళ్యాణ్ ఇద్దరిని ఒక పజిల్ గేమ్ పెట్టుంటే డెమన్ పవన్ అన్న పజిల్ చాలు చేసిండు, అంటే పజిల్ను పూర్తి చేసిండు. కానీ కళ్యాణ్ బాబు ఒకటికి పూర్తి చేయకుండా అని ఎగిలిచిండు వీకెండ్లో. అది ఆయన మెమొరీ పవర్. అలాంటోడు ఏ పజిల్ ఎలా పూర్తి చేస్తాడు, ఏ కలర్స్ ఎలా పూర్తి చేస్తాడు. అక్కడ తడబడి దివ్య శుద్ర అని కళ్యాణ్ బాగానే పుల్లుగా అరిసి మొత్తుకున్నాడు. కానీ ఇంకా దాన్ని పూర్తి చేయలేకపోయాడు. తనుజ పూర్తి చేసేసి తనుజ దిగ్విజయంగా ఆటను గెలుచుకోవడం జరిగింది. మళ్ళీ ఏంటంటే రాజును ఓడగొట్టేసి రాణి అయిపోయింది అన్నట్టు. రాణిగా తన పదవిని సొంతం చేసేసుకొని మంచి క్యూన్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే క్యాప్టెన్ టాస్క్ జరిగింది. క్యాప్టెన్ టాస్క్ ఏంటంటే ఆడ తనకి స్టాచ్యూ ఉంటుంది, బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మకు కిరీటం పెట్టేసి ఆ కిరీటాన్ని కత్తితో ఇట్లనే పట్టుకోవాలన్నట్టు. చెయ్యి ఇట్లా కిందికి ఇట్లా డౌన్ కాకుండా ఇట్లా పట్టుకోవాలి. దానికి వీళ్ళు సపోర్టర్లు ఉంటారు. సపోర్టర్లు ఒకవేళ తనుజకు సపోర్ట్ చేసినా కూడా గెలిచేదే. కానీ అక్కడ సపోర్టింగ్ టాస్క్ అంటే ముందుగా వీళ్ళు ఆ కత్తి వేటు మోయలేక ఆపలేక బరువుతోనే తొందర అవుట్ అయిపోవడం జరిగిపోయింది. ఇంకా సపోర్టర్లు రాకముందుకే అవుట్ అయిపోయింది. ఒకవేళ సపోర్టర్లు వచ్చినా కూడా తనుజకు ఎక్కువ సపోర్టింగ్ కనిపించింది హౌస్లో. మరి వీకెండ్ల వరకు సపోర్టింగ్ అంటారు. తీర చేసే ముందట మరి చేదురా చేయకపోతే చూద్దాం అనుకున్నాం. కానీ అక్కడ వాళ్ళతో సపోర్టర్లతో పని పడకుండానే ఇక్కడ తనుజ విన్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి తొందర అవుట్ అయిపోయింది. దాని తర్వాత 1 గ్రాము బాల్ ఉంటుంది అన్నట్టు. 1 గ్రామ్ అంత ఒక యాపిల్ అంత బరువుతోటే వేటేయాల్సి ఉంటుంది కత్తులకు. వాళ్ళు పెట్టుకున్న కిరీట బొమ్మకు పెట్టుంటుంది. ఆ బొమ్మ కిరీటాన్ని ఇట్లా ఆపుకొని ఉండాలి. కిరీటం జారి కింద పడిందంటే ఆ టాస్క్ నుంచి అవుట్ అన్నట్టు. అది ఆల్రెడీ ప్రోమోలో చూసారు కదా టాస్క్. ఆ టాస్క్లో ఇప్పుడు ఏంది ఫస్ట్ రీతు చౌదరి బొమ్మ కింద పడిపోతుంది, కిరీటం కింద పడిపోతుంది, క్రోన్ కింద పడిపోగానే నెక్స్ట్ వచ్చేసి సంచాలకుడుగా మన ఎవరు సుమన్ శెట్టి గారు ఉంటారు. సంచాలకుడు సుమన్ శెట్టి గారు ఉండి ఆ టాస్క్ను కంప్లీట్ చెయ్యి వంగొద్దు, స్టేట్గా ఉండాలి అదేం చెప్తుంటాడు కదా రీతు చౌదరి అటు కాగానే. తర్వాత సంజన గారు పిలుస్తారు వెయిట్ వేయడం కోసం. సంజన గారు పిలిస్తే ఆ ముగ్గురిట్లో ఎవరికి వేయాలని చెప్పేసి నిఖిల్కి వేస్తారు. నిఖిల్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నాడు అని చెప్పేసి నిఖిల్కి వేయగానే నిఖిల్ టెక్కన అవుట్ అయిపోతాడు. ఫస్ట్ రీతుది, తర్వాత నిఖిల్ ఇంకొక 5 సెకండ్స్ అట్లా ఆపినా కూడా తన చేత పడిపోయి తన చేత కూడా వెయిట్ ఆపలేక చైన్ వస్తుందని మొత్తుకుంటూనే ఉంది. మమ్మీ అని ఏడుస్తూనే ఉంది ఒక పక్క.
ఆ నిఖిల్ది వెయిట్ ఆపలేక నిఖిల్ పడేయగానే వెంటనే తనుజది కూడా పడిపోయింది. తనుజ క్యాప్టెన్ అవ్వడం జరిగింది. ఇంకా ఎవరు సపోర్టింగ్ రాకముందుకే క్యాప్టెన్ అయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ వస్తే ఎలా ఉండేది, రాకపోతే ఎలా ఉండేది అని చూసినట్లయితే కూడా వచ్చినా కూడా సపోర్టింగ్ అయ్యేదేమో ఈ వారం అందరూ చేద్దురేమో అని అనిపించింది. ఆయన కూడా వాళ్ళ సపోర్టింగ్ లేకుండానే తను దిగ్విజయంగా క్యాప్టెన్ గెలుచుకుంది. వెంటనే క్యూన్ అయింది. తర్వాత వెంటనే క్యాప్టెన్ కూడా అవ్వడం అనేది ఈరోజు చూడబోతున్నాం. మనకు ఈరోజు నిన్న అంత సుతారా అంతా ఇచ్చే బదులు నిన్ననే ఈ కెప్టెన్ టాస్క్ కూడా ఇచ్చుంటే బాగుండు. అంతా ఏది రాజులు కొట్టుకోవడం, ఈ ఆలుగడం ఇవన్నీ తూడ్చే కంటే కంటెంట్ కళ్యాణ్ పైన గెలిచినటువంటి గేమ్ ఒకటి, నెక్స్ట్ క్యాప్టెన్గా గెలిచినటువంటి గేమ్, ఈ రెండు నిన్ననే ఎపిసోడ్లో వేసేస్తే బాగుండే అనిపించింది. ఈరోజు ఏదైనా గేమ్లు పెడితే బాగుండు, కానీ అలా జరిగిపోయింది. ఈరోజు వచ్చేసి కొన్ని అంటే తనుజ క్యాప్టెన్ అయింది. తనుజ క్యాప్టెన్ అయినందుకన్నా ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ ఈరోజు ఫోన్ ఒకటే వస్తుంది. ఈరోజు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే స్పెషల్గా హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటి ఫ్యామిలీ ఫొటోస్ కాకుండా ఫ్యామిలీ ఫొటోస్ వస్తే లేకపోతే వీళ్ళ చిన్నప్పటి స్వీట్ మెమరీస్ ఫొటోస్ అన్నీ పంపించడం జరుగుతుంది అన్నట్టు. కళ్యాణ్కి వచ్చేసి తన చిన్నప్పుడు తను లేడీ గెటప్లో ఉన్నటువంటి ఫోటో పంపించడం జరిగింది. కళ్యాణ్ వాళ్ళ అమ్మనాన్నలతో చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కువ మింగిల్ అవ్వక దూరంగా ఉండుకుంటూ వాళ్ళ అమ్మనాన్నలతో కూడా మాట్లాడతలేదని చెప్పేసి కూడా వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. వాళ్ళ నాన్న తండ్రి కొడుకుల మధ్య కూడా అమ్మ నాన్నల మధ్య అంటే తండ్రి కొడుకు అంటే ఎఫెక్షన్ లేదంట. ఎఫెక్షన్ లేకపోవడము వాళ్ళ అమ్మ నాన్నను చూడడానికి ఆయన హౌస్లో చూడడానికి ఇష్టపడతలేడు అన్నట్టు. ఇష్టపడక నాకు ఫ్యామిలీ వీక్ లేకునే లేదని చెప్పేసి కళ్యాణ్ అనడం జరుగుతుంది. ఎందుకంటే తను వాళ్ళ అమ్మనాలతో ఉండు తక్కువ, హాస్టల్లో ఉండు ఎక్కువ. నన్ను హాస్టల్లో చేసారు, నాకు ఇష్టం లేకపోయినా నన్ను ఆ జాబ్లో తోలిరు. కళ్యాణ్కు కమాండర్ అవ్వడం అంటే మన ఆర్మీ అవ్వడం ఇష్టం లేదంట. వాళ్ళ నాన్న చెప్పిండు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా వాళ్ళ నాన్న ఆర్మీలోకి తోలిడని చెప్పేసి వాళ్ళ నాన్నతో కూడా 5 years మాటలు కూడా బంద్ చేసిందంట కళ్యాణ్. అందుకే తన పేరెంట్స్ను హౌస్లో చూసుకోవడానికి ఇష్టపడతలేడు కాబట్టి ఫ్యామిలీ వీక్ నాకు వద్దు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది మొన్న. అది ఇప్పుడు ఎమోషనల్ అయ్యి ఈరోజు ప్రోమోలో చూసారు కదా, ఏడుస్తున్నాడు కళ్యాణ్ ఎమోషనల్ అయ్యి. ఎందుకంటే తన చిన్నప్పుడు ఫోటో వచ్చింది, ఆ ఫోటో చూసుకొని వాళ్ళ అమ్మనాలతో ఏం జరిగింది ఎలా అనేది చెప్పుకొని ఏడవడం జరుగుతుంది. తనజ కూడా వాళ్ళ చిన్నప్పుడు ఫోటో వచ్చింది, వాళ్ళ అక్కదే ఆమెది, అది కూడా ఆ మెమరీ కూడా షేర్ చేసుకోవడం. ప్రతి ఒక్కరు చైల్డ్హుడ్ మెమరీస్ వచ్చినాయి. ఇమానియల్ కూడా ఏడుస్తున్నాడు కదా. ఇమానియల్ అయితే నాకు ఎందుకో కొంచెం అనిపించింది. ఏందనిపించింది అంటే మా అమ్మ నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కనాలనుకోలేదట, మాకు అన్నం కూడా లేదట, మట్టి తిని బతికిందట. అంటే మట్టి వాళ్ళ అమ్మ ఏదో వెనకట తాతల ముత్తాతలు అప్పుడు పుట్టలేదు కదా, అప్పుడంటే సరే తిండి లేక ఏదో అనుకుందాం. ఈ జనరేషన్లోనే కదా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పుట్టింది. ఆ తిండి లేక మట్టి తిని బతికినంత దీనస్థితి అయితే ఎవరికి లేదని నేను అనుకుంటాను. అంటే హేళన చేయడం కదా, నాకు అనిపించింది. మీకే అనిపించింది అన్నది కామెంట్ చేయండి. నేనే అలా చెప్పడానికి కూడా కొంచెం ఉంటుంది, కానీ మట్టి తిని బతికింది, మట్టి తినుకుంటూ వద్దు పిల్లలు వద్దు అని చెప్పేసి కనాలనుకోలేదు నన్ను అని చెప్పి నేను సరే నేను అదేదో నేను ఆయన ఎటకారంగా అనట్లేదు. కాకపోతే అది అయితే ఎక్కడో సింక్ అవ్వట్లేదు అని నాకు అనిపించింది. మట్టి తిని అయితే ఉంటారా ఈ రోజుల్లో అని అనిపించింది నాకు. కాకపోతే కష్టం చేసిర్రు, మాకు తినడానికి ఒక పూట తిండి లేదు, తిండి లేని పొజిషన్లో ఉంది కాబట్టి మా అమ్మ అనుకోలేదు అంటే బాగుండు, కానీ మట్టి తిని బతికింది మా అమ్మ, మట్టి తిని పెరిగింది అంటే ఏమో ఇక నాకు తెలియదు. నాకు అట్లా అనిపించింది. ఎవరి పేరెంట్స్ను ఎవరిని హేళన చేస్తలేను, నాకు అలా అనిపించింది. నేను అందుకే చెప్పాలనిపించింది చెప్పాను. ఇది ఈరోజు చైల్డ్హుడ్ మెమరీస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అందరు ఎమోషనల్ అవుతారు, బాగా ఏడుస్తారు, ఈరోజు తోడుస్తారు. అది అందుకోసం అని చెప్పేసి ఈ మొత్తం ఫుల్ డే ఈ ఎపిసోడ్ అయితే బాగుండదు. కాబట్టి ఏంటంటే తనుజ క్యాప్టెన్ అయింది. తను ఒక క్యూను చైర్లో కూర్చొని తనకు వచ్చినటువంటి వెలివేషన్స్ పూలు జల్లేసి తను ఖడ్గం చేత పట్టేసి అసలు మామూలుగా లేదు, మామూలు వెలివేషన్స్ రాలేదు. ఇప్పుడు ఇంతమంది క్యాప్టెన్ అయ్యారు కానీ అందరు ఒక ఎత్తు, తనుజ ఒక ఎత్తు అనిపించింది. ఎందుకంటే రాణిగా అయిన తర్వాత రాణి సింహాసనం మీద కూర్చొని మళ్ళీ క్యాప్టెన్ అవ్వడం అనేది చాలా వెలివేషన్ ఇచ్చినటువంటి ఎపిసోడ్. తనుజ ఫ్యాన్స్కి అయితే పండుగ చేసుకోవచ్చు. తన హేటర్స్ అయితే తలకాయ అయితే ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియని పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే గమ్ము నుండి పేరు అనిపించింది నాకైతే. ఇది మనం చూడబోతున్న ఈరోజు నైట్ ఎపిసోడ్లో. నెక్స్ట్ ఇంకొక వీడియో, ఇంట్రెస్ట్ అయినటువంటి వీడియో, ఒక రివ్యూ మీద చేయబోతున్నా. ఆ వీడియో ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఏం జరుగుతుంది అన్నది కూడా నేను ఏమైనా అప్డేట్స్ ఉంటే సాయంత్రం మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి తనుజ ఫ్యాన్స్ ఉంటే మాత్రం లైక్ చేయండి. న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా లైక్ చేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే న్యూట్రల్గా ఆలోచిస్తారు కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్.